నిండు కుండలా ఉండాల్సిన ప్రాజెక్టులో పశువులు మేత మేస్తున్నాయి. ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు పచ్చని పంటలతో కలకలలాడాల్సింది పోయి ఎండిన బీడు భూముల్లా దర్శనమిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా లాకులు తెరుచుకోక భారీ గండిపడిన ఆ ప్రాజెక్టు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు పూర్తి కాక చుక్క నీరు లేక ఎండిపోయిన పరిస్థితికి చేరింది. అధికారుల ఉదాసీనత రైతుల పాలిట శాపంగా మారి కలతప్పిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని గుమ్మడపల్లి పెద్దవాగు ప్రాజెక్టు తాజా పరిస్థితిపై మా ప్రతినిధి కారం నాగేంద్రబాబు గ్రౌండ్ రిపోర్ట్. ఇక్కడ గత సంవత్సరం క్రితం ఇక్కడ పెద్దవాగు ప్రాజెక్ట్ అనేది తెగింది. దాని కింద ఉన్న రైతులు 2000 ఎకరాల రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెగిన కట్టని కొంతవరకు మరమ్మతులు చేశారు తప్ప దాన్ని పూర్తి చేసిన దాఖలాలు అయితే లేవు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న పెద్ద ప్రాజెక్టులో ఇది కూడా ఒకటి. ఈ గుమ్మడవల్లి ప్రాజెక్ట్ అనేది ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ వరదలకి కొట్టకపోయి మొత్తం పూర్తిగా నేలమట్టం అయిపోయి ఇదంతా కూడా రాళ్లంతా కూడా ఒరలంతా గోసుకుపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరు కూడా వ్యవసాయం చేసే దాఖలాలే కనపడట్లేదు. పడే కాలానికి జూన్, జూలై, ఆగస్టు నెలల్లో చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ లో ఫుల్ గా నీళ్లుండేవి. ఆ పంటలకు కూడా పుష్కలంగా నీళ్ళు అందేవి. ఇదే ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఇదే మెయిన్ గేట్ లో భారీగా వరదలతో ఉన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడేమో అదే వాగులో జాలర్లు తిరుగుతా అదే వాగులో సరదాగా తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అసలు దీని అంతటికి కారణం ఏంటన్నది కూడా ఏమి అర్థం కాని పరిస్థితి ఉంది. దీని అసలు ఇప్పటికైనా మరమ్మతులు చేసి దాన్ని మళ్ళీ రైతులకి తాగునీరు గాని ఈ వ్యవసాయానికి నీళ్లు గాని అందించే ప్రయత్నం చేస్తారా లేదన్నది మాత్రం అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. కూడా లేపినా కూడా లేక రాళ్ళు అసలు రాళ్ళు తీసుకొచ్చి మా పొలాల మీద పెట్టి పొలం ముందు మొత్తం బాడు కొట్టకపోయింది. అలాంటి దాన్ని మనం ఎమ్మెల్యే గారికి కూడా కలిసాము. కొంచెం సరి చేయాలి గట్లు వరి కానీ మేము ఎట్టగట్ట తిప్పలు పడతామంటే పట్టించుకోలేదు. ఇప్పుడు ఆగారం అంటే ఆదివారం లేదు కదా మాకు. అసలు ఆ రిమ్ కార్డు పోసారు కానీ అసలు నీళ్ళు ఏడున్నాయి, నీళ్ళు లేవు కదా పంటలు వేయటానికి. ఇప్పుడు ఏది కూడా ఆధారం లేకుండా పోతుంది. వర్షం వస్తేనే పంట పండుగ లేకపోతే లేదు. వరదలకి పెద్ద పెద్ద రాళ్ళు కొట్టుకొచ్చింది, పొలాల మీద పెట్టేసింది. మా పొలం అయితే మొత్తం కొట్టకపోయింది కదా. అసలు మొదట్లో ఉందిగా ఇది కింద ఫస్ట్ మాది. మా దాని నుంచి మా రైతులన్నీ మా
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.